నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ని కుమార్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పొన్నూరు మండలం నండూరు గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ మండప ప్రారంభించిన ఉపసభాపతి కోన రఘుపతి, శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ముస్తాఫా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో గ్రామ సచివాలయాలకు శంకుస్థాపన, భూమి పూజ చేసిన శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా నందికొట్కూరులో యుద్ధ ప్రాతిపదికన నూతన రహదారుల నిర్మాణానికి 4.8 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. తిరుమలలో స్వామివారి ఉచిత దర్శన టోకెన్స్, దశల వారీగా పూర్తి స్థాయి ఉచిత దైవ దర్శనం ఏర్పాట్లు చేస్తామని వెల్లడించిన అధికారులు. డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నండూరు గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ సీతారామవారి కళ్యాణ మండప ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపసభాపతి కోన రఘుపతి, శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య పాల్గొన్నారు. దేవస్థాన నిర్వాహకులు వల్లూరు శ్రీనివాస శర్మ దంపతులు, వేద పండితులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాదాపు వర్షాలు రోజు మార్చి రోజు పడతానే ఉన్నారు. మొత్తం చిరాకే అన్ని చోట్ల పనులు సాగలేదు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ముస్తాఫా సందర్శించారు. సూపరింటెండెంట్ ప్రభావతి కలిసి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణ భవనం పూర్తి చేయించాలని కోరడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయిస్తానని తెలిపారు. అదేవిధంగా సర్వీస్ సెంటర్ భవనం పూర్తి చేయాలని, సిటీ స్కాన్ మరొకటి ఏర్పాటు చేయాలని అధికారులు చెప్పడంతో ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పంపి దీన్ని ఒక జీవో రూపంలో వాళ్ళని కూడా తెలపడుస్తున్నట్టుగా
వాళ్ళతో ఎంఓయూ అవ్వమని మనకు డైరెక్ట్ ఇస్తారు సార్. అది అలాగే ఈ కాపీ నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి చేస్తాను. అంతకుముందు గవర్నమెంట్ ఒక 100 ఆపరేషన్లకి 60 లక్షలు ఇచ్చారు సార్. మన దగ్గర చేసిన 95 పెయిన్ సర్జరీలు ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదు సార్. ఎందుకంటే మనకి మంచి మాడ్యులర్ ఓటీస్ ఉంది, ఇంకా వాళ్ళు ప్రొవైడ్ చేశారు, దాన్ని వాడుకుని మనం చేసాం. రీసెంట్గా కూడా నేట్గా వాళ్ళు మాడ్యులర్ ఓటీ ఐసీయూ కట్టించారు. ఇప్పుడు ఏంటంటే మనం మళ్ళీ మోకాడ ఆపరేషన్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఫండ్ సార్. కంటిన్యూస్గా వస్తానే ఉంటారు సార్. వాళ్ళకి బెడ్కి 3 అయిపోయారు సార్. నా కోవిడ్ ప్రెగ్నెంట్ లేడీస్ సిజేరియన్స్ కూడా మా దగ్గరే ఇక్కడే జరుగుతున్నాయి సార్. జీజీఎస్ అక్కడ పైన కోవిడ్ వాటి మీద థియేటర్లు ఏర్పాటు చేసి గ్రౌండ్ డాక్టర్లు పెట్టి చేస్తున్నారు సార్. కింద కూడా సార్ అట్లే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సర్జరీలు చేస్తున్నారు. పర్ డే 15 సిజర్స్ డెలివరీలు అన్నీ కంటిన్యూస్ కెట్టకెట్లాడుతూనే ఉంటారు సార్. కాకపోతే ఈ పేషెంట్ సర్జరీ అయిన వాళ్ళు గుర్తు తీసి పంపిస్తారు. కనీసం మినిమం 10 రోజులు. ఏదన్నా ప్రాబ్లం వస్తే 2 వీక్స్ అన్నా ఉండాల్సిన అవసరం ఉండాల్సి వచ్చినప్పుడు గంటకి ఇద్దరు ఆపరేషన్ చేసి ఒకే గంటకి పడుకోబెట్టాలి. లేవు సార్ రూమ్స్. ఎన్సీహెచ్ బ్లాక్ అది మెయిన్ అదే సార్. మెయిన్ అదే సార్. మీ దృష్టికి అదే సార్ మెయిన్. ఎందుకంటే సార్ అది నా విన్నపం సార్. అన్ని రాకుండా అది సార్ దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మేకర్ ఫండ్ రేషన్ ఫండ్ జరిగేది మొక్కలు దాన్ని మొక్కలు ఒక లెటర్ ఏం ఫండ్ అది మోకాళ్ళ మార్పుకి సంబంధించి ఇంప్లాంట్స్ నిమిత్తం సార్. ఇంప్లాంట్స్ నిమిత్తం సర్వీస్ బ్లాక్ సార్. సర్వీస్ బ్లాక్ అంటే సార్ అమౌంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. అది G+5తో వస్తుంది సార్. అది దాంట్లో ఏంటంటే సార్ లాండ్రీ, ఈ పేషెంట్కి భోజనం ఉండేటువంటి కిచెన్ ఇవన్నీ ఉన్నాయి సార్. మెడికల్ స్టోర్ అక్కడ ఏంటంటే మనం చిన్న ప్లేస్లో పెట్టి భోజనం చేసి వండుతున్నాం కానీ సార్ అదంతా సేఫ్ జోన్ కాదు. ఉన్న పరిస్థితి కూడా కొద్ది కంజెషన్ పరిస్థితి సార్. ఇప్పుడు మనం ఏంటంటే మానిటర్ చేయడానికి ఏదైనా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అందించడానికి అవసరం ఉంది సార్. ఆ బ్లాక్ మెడికల్ స్టోర్, సిఎస్డి ఇవన్నీ ఉన్నాయి సార్. దాంట్లో ఏంటంటే పేషెంట్ కేర్కి ఇండైరెక్ట్ సర్వీస్ సార్. దానికి ఏం చేయాలి ఆ బ్లాక్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది సార్. సర్వీస్ బ్లాక్ సార్. సర్వీస్ బ్లాక్ ఏపీ ఎన్జిఓస్ కాదు, ఏపీఎంఎస్ఐడిసి పడుతుంది 10 కోట్లతోటి సర్వీస్ బ్లాక్. చేశారు అంతే సార్. చాలా పని సార్. ఎందుకంటే నైట్ బాడీ తీసుకెళ్ళినా చేసేది ఉండదు కదా. దిప్పేసి వచ్చేస్తారు కదా. అప్పుడు ఎక్కడ మనస్తో పెట్టి వెళ్ళాలా లేకపోతే మార్చాలి వెళ్ళాలా. అది మొదలు పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది కొంచెం అక్కడ పెట్టేస్తారు. 7 గంటల తర్వాత తీసుకెళ్ళారు సార్. ఇప్పుడు మన 6 గంటలకు 6 డ్రైవర్లు ఉంటారు. అంటే డబుల్ డ్యూటీ చేయాలి. వాడు ఒక్కరికే 10 గంటలు డ్యూటీ చేస్తారు. పని లేదు పని ఉంటుంది. పక్కన పని అందరు బిజీ ఉన్నారా అంటే ఇద్దరు బాడీ బిజీ లేకపోతే 6 బళ్ళు ఉన్నాయి. 6 బళ్ళు మనకు ఉన్న ఒకరు 3 రామని చెప్పండి. అవసరం పెట్టి పిలిపించండి. అలాగే సార్. అవసరాన్ని బట్టి పిలిపించండి. కూర్చోండి ముగ్గురు పొద్దున ఒక సాయంత్రం మనం ఒకేసారి 6 బళ్ళు పోవట్లేదు. పొద్దున్న రోజు అటు పోగదా. మన అలాంటప్పుడు పగలు 3 సాయంత్రం 3 పెట్టండి. సర్వీస్ లాగా మన గవర్నమెంట్ ఒప్పిస్తే గవర్నమెంట్ పెట్టండి. లెటర్ పెట్టు మినిస్టర్ గారికి పగలు 3 ఉంటారు, సాయంత్రం 3 ఉంటారు. స్టేట్ లెవెల్ ఒకే పాలసీ ఉన్నాయి. కానీ మన పాలసీ మార్చాలి కదా. మా ఇంటి లెటర్ని మనం డిఎంఈ గారికి పంపాం. డిఎంఈ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపి దీన్ని ఒక జీవో రూపంలో వాళ్ళని కూడా తెలుసుకోవడుస్తున్నట్టుగా వాళ్ళతో ఎంఓయూ అవ్వమని మనకు డైరెక్ట్ ఇస్తారు సార్. అది అలాగే ఈ కాపీ నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి చేస్తాను. అంతకుముందు గవర్నమెంట్ ఒక 100 ఆపరేషన్లకి 60 లక్షలు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చేబ్రోలు, పాతరెడ్డిపాలెం మరియు పొన్నూరు మండలం మన్నవ గ్రామాలలో గ్రామ సచివాలయాలకు శాసనసభ్యులు కిలారి వెంకట రోసయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు నిర్మిస్తారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పొన్నూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బోనిగల వేణుప్రసాద్, అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. अश्विदायि घोरायि धनरायि महाधने धनमेधिनां देवी सर्वकामसिद्धे महालक्ष्मी उपास्महे धनमग्ने धनं वा
ఓం ధానమహం పురుషోత్తమానమహం రుద్రానమహం నారసింహానమహం వజ్రానమహం జనార్దనం ఉపేంద్రానమహం హరయే శ్రీకృష్ణాయ నమః ఓం మహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవదే దేవీ స్వస్తిరస్నః స్వస్తిర్మానుషేభ్యః వోత్పంచికామేభ్యో అస్తు సహనో పునస్తు సహ दक्षं यो रावणीमहे गातुं भिज्ञाय गातुं भिज्ञपदे दैवी स्वस्य रत्नो पुनक्तो सहवीर्यं तेजस्विनावती तस्मादे ॐ शान्तिः नमो वाचस्पते प्रवृत्ति करोमि తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణానికి 4.8 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పనుల ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోగూరు ఆర్డర్ జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2008లో తుంగభద్ర పుష్కరాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వహించగా ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత అతని తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించడం విశేషమన్నారు. ఇక తుంగభద్ర నది పుష్కరాలని అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పుష్కర పనుల్ని నవంబర్ 16లోగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అధికారులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రోడ్లు సంగమేశ్వరం ఒకటి, కొలనభారతిలో ఒకటి, కొలనభారతి, సంగమేశ్వరము, గోలకుంట్ల నుంచి ఇక్కడ పాలెం చెరువు రోడ్డు ఒకటి 60 లక్షలు, ఒకటి 70 లక్షలు, ఒకటి 42 లక్షలతో రోడ్లు శాంక్షన్ అయినాయి. కాబట్టి ఈ రోడ్లు ఎంత తొందరగా చేస్తే అంత బాగుంటుందని మీ అందరి ప్రార్థనలతో, మీ అందరి ప్రజల దీవెనలతో కరోనా నుంచి త్వరగా కోలుకొని ఎలాంటి ఇబ్బంది పడకుండా ఫ్యామిలీ మొత్తం ఇమ్మీడియట్గా ప్రజలతో కలవాలి, ప్రజలతో సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను 3 రోజుల కిందటనే నందికొట్కూరు రావడం జరిగింది. ఈరోజు ఈ పుష్కరాల సందర్భంగా మనకు వచ్చినటువంటి ఇక్కడ కానీ జూపాడుబంగ్ల మండలంలో, అలాగే నందికొట్కూరు మండలంలో, అలాగే మిర్తూరు మండలంలో కొన్ని రోడ్స్ అవి శాంక్షన్ అయినాయి. వాటినన్నింటినీ ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాము. అలాగే కొత్తపల్లి మండలంలో, తర్వాత పావనపాడు మండలం, అన్ని మండలాల్లో ఆర్బీకే సెంటర్స్ కూడా ఈరోజే ఓపెన్ అయ్యాయి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, వాటిని కూడా కొత్తపల్లిలో చేసి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రోడ్స్ త్వరగా పూర్తిగా చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలు ఇబ్బంది పడకుండా మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎలాంటి కష్టాలు పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి వారు ఈరోజు ఆర్బీకే కేంద్రాలు అయితేనేమి, తర్వాత రోడ్స్ అయితేనేమి, పుష్కర ఘాట్స్ అయితేనేమి, అలాగే రేపు వచ్చేసేసి కౌలుదారులకు అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద 2000 రూపాయలతో కౌలుదారులకు అందరికీ డబ్బులు వేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మీ అందరి ఆశీస్సు. ఆయన ఎన్నో మంచి పనులు చేసేటువంటి గొప్ప శక్తిని ఇవ్వాలి. ఆయన వచ్చినప్పటి నుంచి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కుటుంబము బాగుండాలి, ప్రతి ఒక్క రైతు బాగుండాలి, ప్రతి ఒక్క విద్యార్థి బాగుండాలి, ప్రతి ఒక్క ఎంప్లాయీ బాగుండాలి అని తపన పడేటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి మహారాజు. కాబట్టి అటువంటి గొప్ప నాయకుని నాయకత్వంలో మేమందరం నడిచేదానికి దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు, మీరందరూ మంచి మెజార్టీతో గెలిపించేందుకు, అలాగే కష్టకాలంలో మీ యొక్క ప్రేమ అభిమానం ఎలా ఉంటాయో నేను మొన్న నా యొక్క కరోనా సమయంలో నేను చూడగలిగినాను. ప్రతి ఒక్క గ్రామాలలో, ప్రతి ఒక్క మండలంలో దేవుణ్ణి, ముస్లిమ్స్ అయితేనేంటి వాళ్ళ యొక్క మసీదులలో, క్రిస్టియన్స్ చర్చిలలో, హిందువులు దేవాలయాలలో శ్రీశైలం పోయారు. తర్వాత నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, త్వరగా ఉన్న ప్రాబ్లం లేకుండా హాస్పిటల్ నుంచి 4 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఐసోలేషన్లో ఉండి తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేయించుకొని మాకు అందరికీ నెగిటివ్ వచ్చిన తర్వాత మీ దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి నేను మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. మీకు నా యొక్క
ఆ చివరి ఊపిరి ఉన్నంత వరకు మీకు సేవ చేయడానికి నేను ముందుంటానని మాట ఇస్తూ ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఉచిత దర్శనాలను రద్దు చేశారు. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత తిరుమలలో ఉచిత దర్శన టోకెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో తిరుమలకు భారీ భక్తులు చేరుకున్నారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే ఉచిత దర్శనానికి అనుమతిస్తున్నారు. దశల వారీగా పూర్తిస్థాయి ఉచిత దైవ దర్శనం ఏర్పాట్లు చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి. రోడ్డు పైన ఎందుకున్నారా గుంపులుగా ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు ఎవరు కూడా రోడ్డు పైన నిలబడండి. దయచేసి క్రీడల్లో ఎవరైతే లేరో గ్రౌండ్ లో ఉన్నప్పటికీ వాళ్ళని గ్రౌండ్ బయట పంపించాల్సిందిగా విజ్ఞప్తి. భక్తులందరూ కూడా మన సెక్యూరిటీ సిబ్బందికి సహకరిస్తూ తీసుకోండి. మీరు ఆధార్ కార్డులు మరియు జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ తరగతుల కోసం సెల్ ఫోన్ కొనివ్వలేదని 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఉరివేసుకుని బలవత్మరణానికి పాల్పడ్డాడు. కోడిమ్యాల మండలం తీర్మాలపురం గ్రామానికి చెందిన విద్యార్థి రఘుప్రసాద్ ఆన్లైన్ తరగతుల కోసం సెల్ ఫోన్ కావాలని తల్లిదండ్రులను అడుగగా పండుగకు కొనిస్తానని చెప్పడంతో చిన్న సెల్ ఫోన్తో ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నాడు. దసరా పండుగ వచ్చింది, ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను మళ్ళీ అడగగా పత్తి డబ్బులు వచ్చిన తర్వాత కొనిస్తానని చెప్పడంతో కోపంతో ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కగాను ఒక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు సుజాత, స్వామి రోదనలు విన్నట్టాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోడిమ్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏమైంది? మన ఇంట్లో చిన్నపిల్లలు గొడవ పట్టుకొని ఫోన్ కావాలని గొడవ పడ్డారు. ఏ క్లాస్? 9th క్లాస్. మా స్కూల్ ఏం కావాలన్నాడు? ఫోన్ కావాలండి. ఇది ఆన్లైన్ స్కూల్ వస్తుంది, మీకు ఫోన్ కావాలంటే ఇప్పుడు లేవు, పండుగ అయిపోయినాక కొనిస్తా, మీకు కొంచెం పత్తి ఉన్నది, పత్తి అమ్మినాక కొనిస్తా అని చెప్పినాను. తర్వాత ఏం చేసిండు, మీరు ఎప్పుడు చూసినా ఇట్లా అంటారు, నాకు ఇదే బాగా పెడుతున్నారు, నాకు కావాలంటే ఆగురాకి ధనం పెడతాకి ఒక 2 రోజులు పండుగ అయిపోయింది, పండుగ అయిపోయినాక కొంచెం మంచి కొండి మీకు కొనిస్తారా అని చెప్పినాను. అంత వాళ్ళకే మా పొంగ మంచిగా ఉన్నాడు. మేము ఇద్దరం కలిసి మా భార్య నేను మా బిడ్డ కూడా ఇద్దరం కలిసి గడ్డి కోసుకురాని తిన్నాం. పోయాచారు ఊరేసుకున్నాడా? ఎంతమంది పిల్లలు? 2 కొడుకు. బాబు పెద్దోడా? బాబు. నీ పేరు? స్వామి. ఏం పని చేస్తావు? నేనే కూలి పని. కొడుకు రఘుప్రసాద్ ఫోన్ కొని మన అన్నాడు, పత్తమ్మినాక కొనిస్తే బిడ్డ అన్న. అంతే సార్, ఫోన్ కొనిస్తలేరని మనసులో పెట్టుకొని దాని గురించి పెద్ద రాద్దంతం కూడా చేయలేదు. గొడవ కూడా లేదు, మంచిగా ఉండేది. నేను గొడవ పెట్టినా కానీ అయ్యో నా కొడుకు ఇట్లా కోపానికి వస్తుందని జల్దీ మసులుకుండు. నేను గడ్డి కొని చూసిండు, పదం వచ్చేసరికి పెట్టుకున్నాడు. ఎన్ని రోజులు అడుగుతుండు ఫోన్ కొని? ఫోన్ చాలా రోజుల నుంచి అడుగుతుండు సార్. ఇంకోటి ఈ ఫోన్ ఉన్నది, ఇంట్లో పెద్ద ఫోన్ ఉన్నది, ఇంకోటి క్లాసులు జరుగుతున్నాయి ఆల్రెడీ. కానీ ఇంట్లో సరిపోతలేదు, పెద్దది కొనమంటే పత్తమ్మినాక కొంటే బిడ్డ ఇప్పుడు ఇంట్లోనైతే చదువుకో అని చెప్పిన. అయితే నిన్న క్లాస్ లేదన్నాడు. సాయంత్రం నేను పండగకి పోతా, అప్పుడు తీసి అని స్నానం చేయి బిడ్డ అంటే, నువ్వు నాకు ఈ పండగకి పెద్ద ఫోన్ కొనిచ్చేది ఉండే, ఈ ఫోన్ నాకు నచ్చలేదు అని అన్నాడు సార్. అంటే సార్ పత్తమైన కొనితే బిడ్డ ఇలా పండగ కదా, గొడవ స్నానం చేసినవైతే పండగ కడికి పో, నేను గడ్డి కోసుకొని అత్త జల్దే అని అన్నా సార్. వచ్చేసరికి పెట్టుకున్నాను.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఆడెగమ బి గ్రామంలో రైతు ఇగ్లె సూర్యభానుకు చెందిన సోయా పంట కుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సుమారు 5 ఎకరాలలో చెమటోడ్చి పండించిన 40 క్వింటాన్ల సోయా పంట అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటనపై రైతు సూర్యభాను మాట్లాడుతూ తాను నిరుపేదనని, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సహాయం చేసి ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. ఒక మూలకు పోతే 100 మంది కానీ ఎక్కొచ్చాను. ఇళ్ళ పోయినాక 20 నిమిషాలు కొట్టావు అడగామా మండలి ఇచ్చోడా సోయకుప్ప 5 బ్యాగులు ఉండే 5 ఎకరాల భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు అగ్గిపెట్టిపోయారు సార్. సోయకుప్ప ఉండే ఒక దాదాపు 40 కుంటల అవుతుండే. కాకపోతే గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని అగ్గిపెట్టిపోయారు. ఏదైనా ప్రభుత్వం ద్వారా మాకు ఏదైనా సాయం చేయాలని నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం కాస్త పాదయాత్రలకు చేరింది. పోటాపోటీ పాదయాత్రలకు రామకుప్పం మండలాన్ని వేదికగా ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రనివా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయాలంటూ ఆంధ్రనివా కాలువ వెంబడి పాదయాత్రకు సమాయత్తమవగా, అదే రీతిలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో కుప్పంలో 25,000 ఇండ్లను చంద్రబాబు కోర్టుకు వెళ్లి ఆపేశారంటూ నిరసనగా రామకుప్పం మండలం నుండి కుప్పంలోని వైఎస్ఆర్ సర్కిల్ వరకు పాదయాత్రకు వైసీపీ నేతలు సమాయత్తమయ్యారు. పోలీసుల రంగప్రవేశం చేసి పాదయాత్రకు అనుమతులు లేవని కరాఖండిగా తేల్చి చెప్పారు. ఇక టీడీపీ, వైసీపీ పార్టీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. పాదయాత్రలకు అనుమతించబోమని పలమనేరు డీఎస్పీ అరిపుల్లా చెప్పారు. బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందించినాడు. దాంతో ఏ వర్గానికి ఏమి, ఏ సమాజానికి ఏమి, ఎవరికి ఏమి హక్కులనేది ఆయన ఆ రాజ్యాంగంలో పూర్తిగా కల్పించి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడేదానికి ఆయన ఆనాడే చాలా విశ్వప్రయత్నం చేసినాడు. ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీగా జిల్లా పార్టీ పిలుపు మేరకు రామకుప్పం మండలంలో దాదాపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పడమటి ప్రాంతం అయినటువంటి తంబలపల్లి, ఇంకా తంబలపల్లి కానీ, మదనపల్లి కానీ, పొంగునూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల రైతులకు తాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దాదాపు 486 కోట్లు వెచ్చించి ఈరోజు ఆంధ్రనివా కాలువని కుప్పం వరకు తీసుకురావడం జరిగింది. దాంతో ఎన్నికల మునిపే ఆ వాటిని కూడా ట్రయల్ రన్గా వికోట దగ్గర బర్నిపల్లి దాకా ఆ లిఫ్ట్ దాకా రావడము, అక్కడ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ లేక అది ఎరెక్ట్ చేయక అక్కడ కొంత తొందర జరిగి అప్పుడు ఆడదాకా వచ్చి నిలిచింది. ఎన్నికలు రావడము, ప్రభుత్వం మారిపోవడము, అది ఎక్కడేసిన గొంగ అక్కడే ఉండిపోయే పరిస్థితి ఉంది. ఆ రోజున ఇంకా కూడా మేము ప్రభుత్వం మారింది, ఈ కార్యక్రమాన్ని వీళ్ళు చేపడతారు, రైతులకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము కూడా దాదాపు 1 సంవత్సరం 8 నెలలు వేచి చూడడం జరిగింది. ఈరోజు బ్రహ్మాండంగా వర్షాలు పడుతూ ఉంది రాష్ట్రం అంతా కూడా. ఈరోజు
నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, అదే విజయవాడలో ఉన్నటువంటి డ్యామ్స్ కానీ, పోతిరెడ్డిపాడు కానీ అన్ని డ్యామ్స్ కూడా బ్రహ్మాండంగా ఈరోజు అన్ని మొరవలు పరిస్థితి వస్తూ ఉంది. సముద్రానికి కొన్ని వేల టీఎంసీలు నీరు పోయి కలిసిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంత వాటర్ సముద్రం పాలైపోతూ ఉంటే ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో పడమటి తాలూకాలకి ఉద్దేశించి చేసినటువంటి ఈ కాలువని మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇది క్షామం పీడిత ఏరియా. ఇది తూర్పు తాలూకాలకైతే వాళ్ళకి మంచి వాటర్ ఉంటుంది, ఎప్పుడు కూడా వాళ్ళకి నదులు ఉన్నాయి, అదే మనకు లేవు. ఈ రైతులను కాపాడాలా, తాగునీరు ఉద్దేశంతో చేసినట్టు ఈ కాలువని ఇప్పుడన్నా పూర్తి చేయాలనేసి మేము దాదాపు 1 సంవత్సరం 8 నెలలు వెయిట్ చేయడం జరిగింది. మీరు ఆ కార్యక్రమాన్ని మీరు చేపట్టలేదు. దానికోసం మీ దృష్టిలో పడాలని మీ అందరూ కూడా రైతులంతా కూడా కలిసి రైతుల భాగస్వామ్యంతో వరిది కుప్పం ఇంకా మేము కుప్పంలో ఈ కాలువ ఎండింగ్ ఎక్కడొస్తుందో అక్కడ వరకు కూడా కాలువ వెంటి ఒక పాదయాత్రగా పోతే మీ దృష్టిలో పడి ఈ కాలువను పూర్తి చేస్తారు. ఓరుగల్లు శ్రీ భద్రకాళి మాత శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అమ్మవారి తెప్పోత్సవంలో గాయత్రి గ్రానైట్స్ అధినేత టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర విజయలక్ష్మి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగర అభివృద్ధికి భారీ బడ్జెట్ కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా వరంగల్ నగర ప్రజలకు భద్రకాళి బాండ్ త్వరలో అందుబాటులోకి రాబోతుందన్నారు. నగర అభివృద్ధిలో తాను భాగస్వామి కావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వద్దిరాజు వెంకటేశ్వర్లు ఉమామహేశ్వరరావు దంపతులు, ఆలయ ఏవో రాముల సునీత, ఆలయ చైర్మన్ భద్రకాళి శేషు, వద్దిరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వద్దిరాజు దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీమంతో మహాంతో మహాంతో సకల సంపత్ సమృద్ధి భవంత శ్రీమంతో మహాంతో యజమానై ఆచార్య ముఖేన కృత భద్రకాళ్యా జలక్రీడోత్సవ విధి సంపూర్ణ సాంగత ఫలాభాప్తి. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మిత్రులందరికీ కూడా అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకున్నాను. అమ్మవారి తెప్పోత్సవం, అమ్మవారి తెప్పోత్సవం కంపెనీ చేతుల మీద చేయడం నిజంగా ఆనందదాయకంగా ఉంది. ఇలా జరుపుకోవాలని చెప్పేసి ప్రతిసారి కుటుంబ సభ్యులు దీంట్లో పార్టిసిపేట్ అయితే బాగుంటుందనే ఆలోచన. కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ బయటపడుతున్నారు. ఇప్పుడే ఇంకా ఒక 1-2 మంత్స్లో పూర్తిగా సామాన్య జనజీవన స్రవంతిలోకి వచ్చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ భవనంలో కామ్రేడ్ బెజ్జం శ్రీనివాసరావు 2వ వర్ధంతి సభ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సభ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కమిటీ తరపున నుంచి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి నాదెళ్ల బ్రహ్మయ్య పాల్గొన్నారు. ముందుగా శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాదెళ్ల బ్రహ్మయ్య మాట్లాడుతూ కామ్రేడ్ శ్రీనివాసరావు తొదికంట ఎత్తిన జెండా దించకుండా, కులమత అసమానాలను లేకుండా సమాజం కోసం పోరాడి అసువులు బాసిన కొనియాడారు. అమరులు కామ్రేడ్ శ్రీనన్న ఆశయాల సాధన కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడమే ఆయనకిచ్చే నిజమైన నివాళులని తెన్నారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ప్రసాద్ అధ్యక్షతన వహించారు. ప్రతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ విష్ణు, జిల్లా కార్యదర్శి శీలం ఏసమ్మ, ఏఐకేఎంఎస్ జిల్లా సహాయక కార్యదర్శి టి బాబురావు, కోశాధికారి ఎన్ పోతురాజు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి యు ఘనిరాజు, సురేష్ బాబు హాజరయ్యారు. మనం భవిష్యత్ తరానికి ఒక ఆదర్శంగా నిర్మాణం కోసమే మనం ఈరోజు భగవద్గీతని స్మరించుకున్నట్టే చాలా మంది చనిపోతూ ఉంటారు, చాలా మంది పుడతా ఉంటారు.
కానీ ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసి, చివరి వరకు త్యాగం చేసి సరిపడేటువంటి వ్యక్తులు మామూలు కానీ యమునా పర్వతం కన్నా ఉన్నతమైనటువంటిది. మామూలు సరిపోతా ఉన్నారు, వాళ్ళంతా కూడా మూడు ఏకత్వం వచ్చారు. అందుకని శ్రీరామ చివరి తన ఆరోగ్యం బాగలేదు, తనకి పెరాలసిస్ వచ్చింది. అదివరకే తనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి అధిగమించి, పెరాలసిస్ కూడా అధిగమించి చివరిలో ఆయన నేపాల ప్రాంతంలో సుదీర్ఘకాలంగా మనం పోరాటం చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి యానాదులకి ఇళ్ల స్థలాలు సమస్య ఒక సుదీర్ఘమైన పోరాటం నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్ చూద్దాం. పొన్నూరు మండలం నండూరు గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ మండప ప్రారంభించిన ఉపసభాధిపతి కోన రఘుపతి, శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ముస్తాఫా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో గ్రామ సచివాలయాలకు శంకుస్థాపన, భూమి పూజ చేసిన శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా నందికొట్కూరులో యుద్ధ ప్రాతిపదికన నూతన రహదారుల నిర్మాణానికి 4.8 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. తిరుమలలో స్వామివారి ఉచిత దర్శన టోకెన్స్, దశల వారీగా పూర్తి స్థాయి ఉచిత దైవ దర్శనం ఏర్పాట్లు చేస్తామని వెల్లడించిన అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.